మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో న్యూ జెరూసలేం చర్చ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వారమంతయు దేవుడు మిమ్మల్ని తన యొక్క దేవదూతల యొక్క సంరక్షణలో ఆయన హస్తాలతో మిమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ వారానికి ప్రభు మనకు అనుగ్రహించిన లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును బట్టి స్తోత్రం. దాని లోతును, దాని ఉద్దేశమును మేము ఎరిగిన వారమై ఈరోజు మా జీవితములో దాన్ని అవగాహన చేసుకుని ఆ గ్రహింపుని పొంది ఆ విధంగా మార్చబడినట్లు దయచేసి సహాయం చేయండి. ఆత్మదేవా, మీరే వాక్యాన్ని బోధించుమని, ప్రతి ఒక్కరికి అర్థమగునట్లు బోధించుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రికను రాస్తున్నాడు. కొరింథీ పట్టణంలో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఈ కొరింథీ పట్టణం ఒక సముద్రం యొక్క ఒడ్డున ఉండేటువంటి పట్టణం. ఇక్కడ చాలా మంది వర్తకులు వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా సంపన్నవంతమైన, అధిక డబ్బు కలిగిన, మంచి డబ్బు ట్రాన్సాక్షన్ జరిగేటువంటి పట్టణమే ఈ కొరింథీ పట్టణం. ఈ కొరింథీ పట్టణంలో ఒక పెద్ద దేవాలయం ఒకటి ఉంది, ఒక గుడి ఉంది. ఆ గుడిలో దేవత పేరు డయానా. ఈ డయానా ప్రేమకు, స్నేహానికి మారు పేరు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రేమికులు, వచ్చే వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన సుఖాల కోసం వచ్చేవాళ్ళు, స్నేహాల కోసం, స్నేహ సంబంధమైన వారి స్నేహాలను బలపరచమని, ప్రేమల్ని స్థిరపరచమని ప్రార్థన చేసుకోవడానికి చాలామంది ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా వచ్చున్న వారిలో కొందరు, ఇక్కడ లేడీస్ చాలామంది ఆ దేవతకు వాళ్ళ జీవితాలు అర్పించి ఆమె యొక్క సేవలో తరించిపోతూ అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లకి, లేకపోతే ఆ దేవతను అంగీకరించి వచ్చిన వారికి శరీర సుఖాన్ని ఇవ్వడానికి వారి శరీరాలను అక్కడ వ్యభిచార సంబంధంగా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఈ విధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క లేడీస్ సువార్తను వారు విని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అంగీకరించి వారు ఆ వృత్తి ధర్మాన్ని ఆపేసి వాళ్ళు ఆ డయానాకి బదులుగా యేసుక్రీస్తుని జీవితంలోకి తెచ్చుకున్నారు. వారు పూజ చేయటం మానేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయితే వారిని ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా బోధించాలి, ఎవరు బోధించాలి, ఏ పరిశుద్ధత వాళ్ళు కలిగి ఉండాలి, ఏ పనులు వాళ్ళు చేయకూడదు అనే నియమ నిబంధనలను వాళ్ళకు కరెక్ట్గా బోధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి వారు ఏం చేయాలి అనే విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు 2 పత్రికల్లో చాలా క్షుణ్ణంగా, చాలా లోతుగా, కొన్ని విషయాలు చాలా కఠినంగా, ఎస్పెషల్లీ స్త్రీల విషయంలో చాలా కఠినంగా అపోస్తుడైన పౌలు ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఓవరాల్గా ఎన్నో విషయాల్ని అపోస్తుడైన పౌలు డీల్ చేస్తూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. చాలా లోతైనటువంటి మాట. ప్రతి క్రైస్తవుడు ఈ అవగాహనలోనికి, ఈ అనుభవంలోనికి రావలసినటువంటి మాటని
పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఈ వారానికి ఈ మాట మీద మన కాన్సంట్రేషన్ ఉంచుదాం. పౌలు మేము అధైర్యపడం. మనుషులు సహజంగా అధైర్యపడేది ఎప్పుడు? భయపడేది ఎప్పుడు? నిబ్బరాన్ని కోల్పోయేది ఎప్పుడు? నిరీక్షణని కోల్పోయేది ఎప్పుడు? హోప్ని పోగొట్టుకునేది ఎప్పుడు అని అంటే, శరీరంలో ఏదైనా అసాధ్యమైన మార్పు ఏదైనా కలిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, శరీరానికి క్యాన్సర్ వచ్చింది, మనుషులు చెప్తారు క్యాన్సిల్ అని చెప్తారు. శరీరానికి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది, త్వరగా హాస్పిటల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా ప్రాణం పోద్ది అని చెప్పి మనుషులు చెప్తారు. ఈ విధంగా అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మానసిక సంబంధమైన సమస్య కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్ను అధైర్యపరిచేది, నిన్ను భయపెట్టేది, నిన్ను భయభ్రాంతుణ్ణి చేసేది ఏదైనా నీ కలిగిందంటే అది నీ శరీరానికి కలిగితేనే మొట్టమొదట నువ్వు భయపడతావు. కానీ పౌలు ఒక మాట అంటున్నాడు, నేను అధైర్యపడను. ఎందుకు? నేను దేన్ని బట్టి అధైర్యపడనంటే, నా బాహ్య పురుషుడు కృషించుచున్నా, అంటే నా శరీరం బలహీనమైపోతున్నా. ఒకవేళ రోగం రోజు రోజుకి నా శరీరాన్ని ఆక్రమించుకుంటున్నా, అది ఒక రోజు నా ప్రాణం మీదకే వచ్చి ప్రాణం మీద దాడి చేసి నా ప్రాణాన్ని ఒకవేళ తీసేసిన, నేను అధైర్యపడను. వా, ఈ రోజున నీ భయం ఏంటి? దేని గురించి నీ భయం? ఉద్యోగం పోద్దనా? అనుకోని రోగం వస్తుందనా? కోరుకున్నది జరగదనా? కావాలనుకున్నది రాదనా? ఏంటి నీ ఏమి, దేన్ని బట్టి నీకు భయం? క్లియర్గా మీతో ఒక మాట చెప్తున్నాను. మన దృష్టి దేని మీద ఉంటుందో దాన్ని బట్టే మనకి భయమైనా మనకు సంతోషమైనా కలుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి యొక్క దృష్టి తన యొక్క జీవితం అంతా కూడా ఈ శరీరం మీద, ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాల మీదే ఫోకస్ అయి ఉంది. కాబట్టి మనిషి ఎప్పుడు దీనికి ఏమైనా లాభం కలిగితే సంతోషంగా ఉంటాడు, దీనికి ఏమైనా నష్టం కలిగితే దుఃఖపడిపోతాడు, దీనికి ఏమైనా మేలు కలిగితే హ్యాపీగా ఉంటాడు, దీనికి ఏమైనా పోయిందనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, సమస్య వచ్చిందనుకో, వెంటనే దిగులు చెందిపోతాడు, నిరుత్సాహపడిపోతాడు, బాధపడిపోతాడు, ఏడ్చేస్తాడు, దుఃఖపడిపోతాడు. కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఒకవేళ అనుకోని లాభం వచ్చిందా, పంట పండిందా, లేకపోతే లాటరీ వచ్చిందా, లేకపోతే శాలరీ పెరిగిందా, లేకపోతే పిల్లోడు పుట్టాడా, అది మగ పిల్లోడు పుట్టాడా, ఇంకా చాలా ఆనందంగా పొంగిపోతావు. ఒకవేళ నువ్వు పొంగిపోయినా డౌన్ అయిపోయినా నీ ఫోకస్ దేని మీద అంటే, అపాన్ యువర్ బాడీ, అపాన్ యువర్ ఫ్లెష్, అపాన్ యువర్ బీయింగ్. మనం జీవించే జీవితం అంతా కూడా 60 సంవత్సరాలు జీవించని, 70 సంవత్సరాలు జీవించని, 80 సంవత్సరాలు జీవించని, జీవించే వాళ్ళందరూ ఈ శరీరంలో శరీరం కొరకే బ్రతుకుతారు. ఉన్న వాటిని బట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఎస్ ఆర్ నో? అయితే పౌలు అంటాడు, ఈ శరీరానికి ఏం జరుగుతున్నా నేను అధైర్యపడను. కారణం, పౌలు యొక్క దృష్టి ఈ శరీరం మీద లేదు. పౌలు యొక్క ఏకాగ్రత ఈ శరీరం మీద, ఆశల మీద లేదు. పౌలు యొక్క మనస్సు
ఈ శరీరానికి కావలసిన వాటి మీద దాని లేదు కాబట్టి ఆయన మనసు ఇంకొక దాని మీద ఉంది. అందుకనే ఆయన దీని విషయంలో అధైర్యపడ్డాడు. దేని మీద ఉంది ఆయన మనసు? నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, నీరసించిపోచున్నను, బలహీనమైపోచున్నను, నా వ్యాధి నాలో పెరిగిపోచున్నను, నాకున్న కష్టం నా మీద అధికమైపోతున్నాను, నేను అధైర్యపడ కారణం నా ఆంతర్య పురుషుడు, ప్రైజ్ ది లార్డ్, దినదినము ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు, క్రొత్తగా మారుతున్నాడు, క్రొత్తగా మారుతున్నాడు, రూపాన్ని ధరించుకుంటున్నాడు, బలాన్ని ధరించుకుంటున్నాడు, శక్తిని ధరించుకుంటున్నాడు. ఎస్, నేను చూసేది దిగజారిపోయిన శరీరాన్ని కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ యొక్క ఆంతర్య పురుషుడిని నేను చూస్తున్నాను కాబట్టి ఆయన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, కానీ ఈ శరీరాన్ని బట్టి నేను అధైర్యపడ్డా. I want to tell you a truth. Before I want to tell you a truth, I want to ask you a question. నీ దేవుడు నీకు ఎందుకు కావాలి? నీ దేవుడు నీకు నీ శరీరానికి కావాలా, నీ ఆత్మకు కావాలా, లేక రెండిటికి కావాలా? ఈరోజు ఈ వాక్యాన్ని వినేటువంటి మీరు ఎక్కడున్నారు అనేది చక్కగా ఈ ప్రసంగం యొక్క ముగింపులో మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీ దేవుడు మీకు శరీరం కోసం కావాలా, ఆత్మ కోసం కావాలా, రెండిటి కోసం కావాలా? శరీరం కోసం కావాలి అనే మనుషుల యొక్క చిహ్నాలు లేకపోతే వాళ్ళ యొక్క పోలికలు ఏమిటంటే, వారి ప్రార్థనంతా కూడా వారి భౌతికమైన వాటి కోసమే వాళ్ళు ప్రార్థన చేస్తారు. వారి ఉద్యోగం కోసం, వారి వ్యాపారం కోసం, వాళ్ళ పిల్లల కోసం, వారి ఆరోగ్యాల కోసం, వారికి ఉన్నటువంటి ఆదాయాల కోసం, పొలాల కోసం, ఉన్న బిజినెసెస్ కోసం, వాళ్ళకున్న డబ్బు కోసం, అది అభివృద్ధి అవటం కోసం వీళ్ళు ఎంత సేఫ్గా ఉండగలరో, వాళ్ళ గంట ప్రార్థన చేస్తే దాదాపుగా 60 నిమిషాలు కూడా వాళ్ళు దీనికోసమే ప్రార్థన చేసి ఆమేన్ అని చెప్తారు. ఎవరైనా శరీర సంబంధమైన వరాలు ఇచ్చేటువంటి ప్రవక్తలు కానీ, శరీర సంబంధమైన వాటిని చేసేటువంటి పాస్టర్స్ కానీ, లేకపోతే ఎవాంజలిస్టులు కానీ ఎవరైనా వస్తున్నారు అంటే దాన్ని పొందుకోవటం కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఏమైనా చేస్తారు. నేను తప్పంటలేదు. నీ ఫోకస్, నీ భక్తి దేని మీద అంటే, దేని కొరకు అంటే, దట్స్ ఫర్ ఫ్లెష్, శరీరం కోసమే. సెకండ్ కేటగిరీ, వీరి యొక్క భక్తి వీరి శరీరాల కోసం కాదు. వీరి భక్తి వీరి శరీరాన్ని నిలబెట్టి, అది 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 100 సంవత్సరాల భూమి మీద నిలబెట్టి, రేపు నిత్యత్వంలోనికి ఒక వ్యక్తిగా, ఈ మనిషి కంటే బలమైనదిగా, ఈ మనిషి కంటే శక్తివంతమైనదిగా, ఈ మనిషి కంటే జ్ఞానవంతమైనదిగా, శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి రూపంగా మారి ఏ దేశంలోకి ప్రవేశిస్తుందో ఆ యొక్క ఆత్మ మీదే వాళ్ళ ఫోకస్, కానీ ఈ శరీరం మీద వాళ్ళ ఫోకస్ ఉండదు. ఎందుకు కావాలి దేవుడు అంటే, నేను నా ఆత్మ నరకములోకి పోకుండా, అగ్నిగుండంలో పడిపోకుండా, మలమల మాడేటువంటి సాతాను దూతలు పడవేయబడి అగ్నిగుండంలో పాపిగా నేను పడిపోకుండా, నేను రక్షించబడి నేను పరలోక రాజ్యానికి, నా దేవుడు ఉండే రాజ్యానికి, దేవదూతలు ఉండే రాజ్యానికి, నా దేవుడు నాకు వాగ్దానం చేసినటువంటి దేశానికి నేను వెళ్ళాలి. అక్కడే నా జీవితం, అక్కడే నా జీవనం, అక్కడే నా శాశ్వత జీవితం అని దానికోసం ఈ భూలోకంలో అనుగ్రహించబడిన రోజులన్నింటినీ కూడా వారి ఆత్మ కొరకు ప్రయోజనకరంగా బ్రతుకుతారు, కానీ వారి శరీరం కోసం వారి దేవుణ్ణి వాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ ఆత్మని అభివృద్ధి చేసుకోవడం కోసం, పరలోక రాజ్యములో ఈ ఆత్మ కొరకు కావలసిన వాటిని సిద్ధపరచుకోవడం కోసం వాళ్ళు
కన్నీళ్ల ప్రార్థనలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, స్వార్థ ప్రకటిస్తారు. స్వార్థ కొరకు వారి డబ్బుని ఖర్చు పెడతారు, వారి చెమటను ఖర్చు పెడతారు, వారి సమయాన్ని ఖర్చు పెడతారు. వారు ఆ దేవుని రాజ్య స్థాపన కోసం, ప్రభువు కొరకు పనిచేయటం కోసం వాళ్ళ జీవితం అంతటిని వెచ్చించి దాని వలన వారి ఆత్మ కలిగే ప్రయోజనాన్ని సమకూర్చుకుంటారు, సిద్ధం చేసుకుంటారు. ఈ 70-80 సంవత్సరాలు వీరెప్పుడు బాధపడతారో తెలుసా? వారు ఆత్మ దిగజారిపోతున్నప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, చర్చికి వెళ్ళనప్పుడు, ఆత్మకి ప్రయోజనకరమైన పని ఎప్పుడు చేయనప్పుడు, స్వార్థకు వెళ్ళనప్పుడు, పరిశుద్ధాత్మ వారిలో నేనున్నాను అని ధైర్యాన్ని వారిలో ఇవ్వనప్పుడు, వాక్యాన్ని చదవనప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రభువు వారితో మాట్లాడనప్పుడు వాళ్ళు గందరగోళం అయిపోతారు. అమ్మో, నా దేవుడు మాట్లాడలేదు, అమ్మో నేను చర్చికి వెళ్ళలేదు, అయ్యో నేను వాక్యాన్ని చదవలేదు, నా ప్రభుత్వ సహవాసం నాకు దూరం అయిందని కంగారు, ఒక క్యాన్సర్ వచ్చిన దానికంటే కంగారు పడిపోతారు. కారణం, దే ఆర్ ఫార్ దేర్ స్పిరిట్. థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, వారికి దేవుడు ఎందుకు కావాలి అంటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలం సంతోషంగా ఉండడానికి, ఈ శరీరంలో అన్ని ఆనందాలు అనుభవించడానికి, ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలను అనుభవించడానికి. నెంబర్ 3, చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించటానికి, జీవించటానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురులో ఎవరు మీరు? ఎవరు మీరు? ఈ వాక్యాన్ని వింటున్న మీతో నేను లోతైన వాక్యాన్ని చెప్తున్నాను. ఈ ముగ్గురులో మీరెవరు? శరీర సంబంధమైన వారా? మీరు ప్రార్థన చేస్తే దేవుడిని డబ్బు ఇవ్వమనే ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం ఇవ్వమనే ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇవ్వమనే ప్రార్థన చేస్తారు, ఉద్యోగం ఇవ్వమనే ప్రార్థన చేస్తారు, దీవించమనే ప్రార్థన చేస్తారు. 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 80 సంవత్సరాలైనా ప్రార్థన అంతా ఇదే, జీవితాంతం ప్రార్థన ఇదే. నేను ఒక మాట అంటాను, శారీరకంగా నువ్వు ఆశీర్వదించబడి, శరీరాన్ని బాగా పెంచుకొని, శరీరానికి కావలసిన ఐశ్వర్యాలను పెంచుకొని నువ్వు నరకానికి వెళ్తే ప్రయోజనం ఏంటి? నువ్వు నరకానికి వెళ్తే ప్రయోజనం ఏంటి? దేవుణ్ణి నీ శరీరం కోసమే దేవుణ్ణి పని చేయిస్తే నీ శరీరం రేపొద్దున ఈ నేల మట్టిలోకి వెళ్ళిపోతుంది, కలిసిపోద్ది, నీకు వచ్చినవన్నీ కూడా నేల మీద హరించిపోతాయి. దేవుడు 80 సంవత్సరాలు నీ కోసం ప్రయాసపడి ఆయన నీ కొరకు నశించిపోయేదాన్ని నీకు ఇచ్చినట్టు. పౌలు అంటున్నాడు, నా శరీరము కృషించుచున్నాను. చాలామంది అనుకుంటారు, భౌతికంగా దీవించబడితేనే నిజంగా దేవుడు ఆశీర్వదించినట్లు, దీవించబడపోతే ఆశీర్వదించినట్లు కాదు అని చాలామంది అనుకుంటారు. ఈ మాటను బట్టి అది కాదు. పౌలు క్లియర్గా చెప్తుంది, నేను అనారోగ్యవంతుణ్ణి, నా శరీరం కృషించిపోతుంది, కానీ నా దృష్టి నా ఆత్మ మీద ఉంది. కాబట్టి నా ఆత్మ రూపం, ప్రతిరోజు రూపం మారుతుంది, శక్తి మారుతుంది, బలం మారుతుంది, జ్ఞానం మారుతుంది, దృష్టి మారుతుంది, స్థాయి మారుతుంది, హోదా మారుతుంది, స్థితి మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్పు చెంది ఏ స్థాయికి మారుతుందంటే, ఆత్మ యేసుతో సమానునిగా ఉండటానికి, యేసు క్రీస్తు వలె బ్రతకటానికి ఆ ఆత్మ సిద్ధపడి ఒకటిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరులారా, అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనున్నట్లును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లును తగిన శక్తి గలవారు కావాలనని నేను ప్రార్థన చేయుచున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఈ వాక్యాన్ని కొత్తగా మొట్టమొదట వింటున్నటువంటి మీతో క్లియర్గా చెప్తున్నాను. పాస్టర్ గారు, ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా ఇప్పుడు బ్రతకటానికి కావలసిన దాన్ని కాకుండా ఎప్పుడో బ్రతకటానికి కావలసిన దాన్ని ఇవ్వమని దేవుడిని అడుగుతూ దానికోసమే బ్రతికిమంటే ఎట్లాగండి? అది ఎలా సాధ్యం? బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పరలోకము కొరకు సిద్ధపడే వాని రూపం, వాని మారు మనసు, వాని మనసు ఎలా మారాలి అనంటే బైబిల్ చెప్తుంది, ఆంతర్య పురుషుని యందు శక్తి పొంది, ఆంతర్య పురుషుని యందు శక్తి పొంది క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున, అంటే తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు, అంటే సంపూర్ణులు. ఏమిటి దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అంటే ప్రేమ యందు వేరుపారాలి, స్థిరపరచబడాలి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని యొక్క వెడల్పు ఎత్తు లోతు ఎంతో గ్రహించాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని దాని జీవితంలో కలిగి ఉండటమే ఆత్మీయతలో గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి స్థితి. ఏమంటున్నాడు పౌలు? ఒక మనిషి ఆత్మ సంబంధమైన మెచ్యూరిటీలోకి వచ్చాడు అనంటే వాడు క్రీస్తును గూర్చిన ప్రేమను కలిగిన వాడై సమస్త పరిశుద్ధుల విషయంలో కూడా ప్రేమను పంచేవాడుగా ఉంటాడట. ప్రేమ యొక్క వెడల్పు లోతు ఎత్తు తెలుసుకొని దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా ఉండేవాడే నిజమైనటువంటి ఆత్మీయుడు. ఈ ప్రేమను చూపించటం కోసం తన సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టగా, అది తన ఆరోగ్యాన్నైనా, ఆయుష్నైనా, డబ్బునైనా, ప్రేమనైనా, దేన్నైనా ఖర్చు పెట్టగలిగిన వాడే నిజమైన ఆత్మీయుడు. అందుకే పౌలు అన్నాడు, నేను బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, ఒకవేళ చనిపోతే నిజంగా అది చాలా లాభకరం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రసంగంలో క్లియర్గా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అదేమిటంటే, మన ముందున్న భక్తులు ఎలా బ్రతికారు, ఈరోజు మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకమని బైబిల్ చెప్తుంది. పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తునందు విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసింపని. ఎవరిలో నివసిస్తాడు క్రీస్తు? ఒకసారి అబ్రహాము చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము
ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భమును ధరించుటకు శక్తి పొందెను. 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పియునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాముకి ఆస్తులున్నాయి, అబ్రహాముకి బంగారం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, ఒంటెలున్నాయి, గొర్రెలున్నాయి. అబ్రహాము ఆస్తిని చూసి రాజులే భయపడ్డారు. రాజ్యాన్ని దేవుడు వాళ్ళ కోసం నిర్ణయించాడు. కానీ అబ్రహాము మనస్సు దేవుడిచ్చిన దేని మీద లేదు. కానీ ఆయన రేపు ఇవ్వబోయే ఆయన శిల్పియు నిర్మాణకుడై ఉన్నటువంటి పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మన దృష్టి దేనికోసం? ఒకవేళ ఆత్మీయతలో తక్కువగా ఉన్నవారు మీరు భౌతికమైన వాటి గురించి మాత్రమే మీరు ప్రార్థన చేస్తుంటే దయచేసి మిమ్మల్ని నేనేమంటలేదు, ఎందుకంటే అది మీ ఆత్మీయ పరిణితి. సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటూ ఇంకా నువ్వు అదే శరీరం కోసమే బ్రతికే స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, మనుషులు ఏమని అనుకుంటారేమో, బంధువులు ఏమని అనుకుంటారేమో, కులస్తులు ఏమని అనుకుంటారేమో, స్నేహితులు ఏమని అనుకుంటారేమో, నేను తక్కువగా కనపడకూడదు. నో ప్రాబ్లం. ఒకవేళ ఇంకా ఆస్తి మనుషుల కోసం కాదు, నువ్వు దేవుని కోసం ఎప్పుడు జీవిస్తావు. అబ్రహాము అన్ని ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అబ్రహాము వాటి వైపు చూడలేదట. దేవుడిచ్చే పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. ఇంత గొప్ప 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, బాగా వినండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ మన ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేనికోసం బ్రతికాడు? బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఆయన తన కొరకు ఉంచబడిన ఆనందము కొరకు. ఎక్కడ ఆనందం కలిగేది ఆయనకి? ఈ భూమి మీద కాదు, ఈ శరీరంలో కాదండి. ఆయనకు ఆనందం కలిగేది తండ్రి దగ్గరే. ఆయన ఫోకస్ అంతా కూడా తండ్రి దగ్గర కలగబోయే దానికోసమే దృష్టి పెట్టాడు, కానీ భూమి మీద ఉన్న దేని మీద దృష్టి పెట్టలేదు. అందుకని అంటున్నాడు, దేవుని సింహాసనం ఆయన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువ శ్రమను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనకెన్నో అవమానాలు ఎదురైనాయి, ఆయనకెన్నో అపహాస్యాలు ఎదురైనాయి, ఆయనకెన్నో కష్టాలు ఎదురైనాయి. కష్టాలు చూసి దిగులు చెందిపోయి బాధపడిపోలేదు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? రేపు ఆయన కలగబోయేటువంటి ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని సిలువ శ్రమను సహించాడు, అవమానాన్ని సహించాడు, నిందని సహించాడు, భారాల్ని భరించి ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. అందుకని బైబిల్ చెప్తుంది, అబ్రహాం అయినా యాకోబు అయినా, పోయిన వారం మీరు విన్నారు, యాకోబు తండ్రిని వెళ్ళి ఆశీర్వదించమన్నాడు. తండ్రి ఆస్తి ఏం తీసుకున్నాడు? రూపాయి తీసుకున్నాడా? రూపాయి తీసుకోలేదు. ఏ ఆశీర్వాదం ఆయనకు వచ్చింది? దేవుని ఆశీర్వాదం. అందుకనే ఈ రోజుకి ఏశావు వ్యభిచారిగా బైబిల్లో ఉన్నాడు, యాకోబు ఆశీర్వదించబడిన ఇజ్రాయేలుగా బైబిల్లో ఉన్నాడు. ఏశావు సంతతి నిలబడలేదు, యాకోబు సంతతే నిలబడింది. రేపు పరలోకాన్ని స్వతంత్రించుకున్నది ఏశావు సంతతి కాదు, యాకోబు సంతతే రేపు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. యాకోబు గోత్రాల పేర్లు రేపొద్దున పరలోకంలో రాయబడతాయి, కానీ ఏశావు సంతానం కాదు. కారణం, ఆయన ఆశీర్వాదం కోసం అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడో దాన్ని ఇస్సాకు దేవుడు ఏమిచ్చాడో ఆ శాశ్వతమైన ఆశీర్వాదం కోసమే మనసు పెట్టాడు. కానీ
క్షణికమైనటువంటి ఈ రోజు నీతో ఉండి రేపొద్దున కరిగిపోయే డబ్బు మీద, ఈ రోజు నీతో ఉండి రేపు ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయే బంగారం మీద ఆయన దృష్టి